సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ప్రపంచంలో తెలుగు వాళ్ళు శాసిస్తున్నారంటే దానికి కారణం ఒక విజనరీ. ఆ విజనరీ పేరే చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు 30 లక్షల మంది తెలుగు వారు ఉన్నారు. ప్రత్యేకంగా ఫార్ ఈస్ట్ లో 3 లక్షల మంది ఉన్నారు. ఈరోజు సింగపూర్ లో జరుగుతున్న తెలుగు డయాస్పోరా మీటింగ్ లో మనం ఒక్కసారి చూస్తే మలేషియా నుంచి, ఇండోనేషియా నుంచి, ఫిలిప్పీన్స్ నుంచి, ఫార్ ఈస్ట్ నుంచి పెద్ద ఎత్తున తెలుగు వారు తరలి వచ్చారు. అదే మన తెలుగు వారి పవర్, అదే మన తెలుగు వారి సత్తా. కష్టపడి చదువుకుని ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం దేశం మొత్తం వెళ్లారు తెలుగువారు. ఈరోజు సింగపూర్ లో మీరున్నా కూడా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర వైపే ఉంటుంది. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాష్ట్రంలో రాజకీయాల గురించి కూడా నాకన్నా మీకే బాగా తెలుసు. మీలో చాలా మందికి మీ దగ్గర నా నంబర్ ఉంది. ఇప్పుడు కూడా నాకు వాట్సాప్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తా ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాలు మనందరం చూసాం. ఒక సైకో పాలన మనందరం చూసాం, ఒక విధ్వంస పాలన మనందరం చూసాం. అందుకే మీరందరూ ఎన్నికలు జరిగే సమయానికి పెద్ద ఎత్తున తిరిగి వచ్చి, కొంతమంది అయితే 1 నెల నుంచి 6 నెలలు సెలవు పెట్టి కేవలం దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టేదానికి కష్టపడినందుకు నేను మీ అందరికీ శిరసు వంచి ఈ రోజు నమస్కరిస్తున్నాను. జీవితంలో కొన్ని సంఘటనలు మనలో మార్పు తీసుకొస్తాయి. నా జీవితంలో అలాంటి సంఘటన చంద్రబాబు నాయుడు గారి ఇల్లీగల్ అరెస్ట్. 53 రోజులు ఆయన్ని బంధించినప్పుడు ఒక దశలో బ్రహ్మని నేను కూర్చుని మాట్లాడుకున్నాం. బ్రహ్మని నన్ను అడిగింది, గౌరవంగా పెరిగిన కుటుంబం, ఏనాడు తప్పు చేయని కుటుంబం, ఈరోజు పెద్దయిన జైల్లో ఉన్నారే, ఇదంతా మనకు అవసరమా అని ఆమె నన్ను అడిగింది. కానీ అదే రోజు హైదరాబాద్ లో గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ జరిగి 45,000 మంది ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చి ఎస్ మేము చంద్రబాబు నాయుడు గారితో నిలబడతామని చెప్తాం జరిగింది. అంతేకాకుండా సింగపూర్ లో ఉన్న భారతీయులు, తెలుగులు చంద్రబాబు నాయుడు గారు మేము అండగా ఉన్నాం, మీరందరూ బయటకు వచ్చి ఆనాడు నిలబడ్డారే, అదే మాకు కొండంత ధైర్యం. ఆ రోజు నుంచి మేము నిర్ణయించుకున్నాం, తిరిగి మళ్ళీ కష్టపడాలా, తెలుగు జాతి కోసం సేవ చేయాలా, అన్ని రంగాల్లో తెలుగు జాతి నంబర్ 1 ఉండే వరకు కష్టపడాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది. కేవలం మీరేదో బయటికి వచ్చారు, మాకు అండగా నిలబడ్డారు మీరు అనుకోవచ్చు, కానీ మాకు అది కొండంత బలంగా నిలబడింది, మాకు ధైర్యం ఇచ్చింది. దయచేసి ఇది మీ అందరికీ తెలియజేయాలని ఈ సభాముఖంగా నేను అనుకున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఒక్కసారి చూస్తే దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టడానికి అహర్నిశలు గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఆయన వయసు 75 సంవత్సరాలు, కానీ 25 సంవత్సరాలు కుర్రోడులాగా పరిగెడతారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కేబినెట్ మీటింగ్ తర్వాత మా అందరితో భోంచేస్తుంటే ఆయన దగ్గర నుంచి 2 కుర్చీలు వదిలేసి అందరం కూర్చుంటున్నాం. అప్పుడు మనసులో అందరం నవ్వుకున్నాం, సూర్యుడి నుంచి కరెక్ట్ డిస్టెన్స్ లో కూర్చోవాలి, దగ్గర కూర్చుంటే ఇబ్బంది, దూరం అవుతే మరీ చలిగా ఉంటుందని. అంటే ఆ ఎనర్జీ, ఆ తపన, రాష్ట్రాన్ని మార్పు తీసుకురావాలి, రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లాలని అహర్నిశలు ఈ రోజు కూడా కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో సింగపూర్ ను ఒక రోల్ మోడల్ గా మేము తీసుకుంటున్నాం. ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనే నినాదంతో మేము ముందరికెళ్తున్నాం. టీజీ భరత్ గారు ఉన్నారు ఇండస్ట్రీస్ మంత్రిగా, పెద్ద ఎత్తున రాయలసీమకు కూడా పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే అనంతపూర్ కి కియా వచ్చింది, కర్నూలు, అనంతపూర్ జిల్లాకి పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఏకంగా కర్నూలు పట్టణానికి ఒక మొబిలిటీ వ్యాలీగా ప్రకటించి
పెద్ద ఎత్తున ఈరోజు పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఇంతేకాదు కడప చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, నెల్లూరుకి ఇప్పటికే పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినాయి, ముందలు కూడా వస్తాయి. ప్రకాశం జిల్లాని ఏకంగా సిబిజీ హబ్ గా మేము నియమించుకున్నాం. ఇంకా గుంటూరు కృష్ణా జిల్లాకు వచ్చగల రాజధాని ఉంది. అంతేకాదు భారతదేశంలోనే తొలి క్వాంటమ్ వ్యాలీ కూడా అమరావతికి తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.